హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ అయితే ఒక విలేజ్ వైపు వచ్చాను. అక్కడైతే ఒక మా అమ్మగారు పెద్ద ఆవిడ ఉంటారని అక్కడ సరౌండింగ్స్లో అయితే చెప్పారు. అన్నీ చూసుకుంటూ వెళ్ళాను. ఈ పూల మొక్కలు అవన్నీ చూస్తూ ఉంటూ అక్కడ ఒక పెద్ద ఆవిడ కనిపించారు. ఆవిడని అయితే కొంచెం పలకరించాను, మాట్లాడాను. చెట్లు అవన్నీ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఊరేనమ్మా ఇక్కడ. ఆవిడైతే మేము ఇంట్లోనే ఉంటామమ్మా, పల్లెటూరు కదా, మేము ఏమంటే చేసుకోవడానికి ఇంట్లోనే పనులు చేసుకుంటాము, పెన్షన్ డబ్బులతో బతుకుతామని. కానీ ప్రతి ఒక్కరి నోటంటే కూడా పెన్షన్ బతుకుతామని మాట. నల్లబడిపోయినాయి కదా. శ్రావణ మాసంలో తాటికాయలు అయితే ఉంటాయి అన్నమాట. సో అందుకని పండినీయమని అడిగాను. ఇక్కడ మామగారి ఇంటికైతే వస్తున్నాను. చూడండి అంతా కూడా బురద మట్టి వాకిలు అట్లుందో. ఒక్క ఆవిడే ఉంటారంట. 93, 94. ఆవిడ డోర్లు తీసేసి అక్కడికి వెళ్ళిపోయింది. ఆ పక్కన దగ్గర ఉందేమో ఒకసారి సో ఆ మామగారిని అయితే పిలుస్తున్నాను. మామగారు ఒక్కలే ఉంటారా మీరు? మీరే వండు తింటున్నారా? ఓపిక ఉందా అసలు మీకు? చక్క బోసినవ్వుతో చాలా చక్కగా అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ. వీళ్ళందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే అవుతారంట. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారంట. ఒకళ్ళిద్దరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారంట. ఈ అమ్మాయి కూడా వాళ్ళ చుట్టాలు బావగారు అమ్మాయి సంథింగ్ ఏదో అవుతుందంట. వీళ్ళందరూ కనిపెట్టుకుని చూస్తూ ఉంటారంట. పాపం ఆవిడ ఒక్కడే వండుకుని అయితే తింటారంట. కాకపోతే అదేనమ్మా, ఒక్కలే ఉంటారు. ఇక ఒంట్లో బాగున్నా బాగోపోయినా అంతే. పళ్ళన్నీ ఊడిపోయినాయి. ఇక మామగారు అన్నం తింటున్నారా? చెప్పమంటారా? మామగారు ఏమన్నారు తెలుసా? కళ్ళజోడు తీనమ్మా కొంచెం బాగుంటానుగా అంటుంది. నాకైతే ఒకటే నవ్వు. మీ ఫ్రెండా మామగారు ఈవిడ? ఈ కూరగాయలు కొనుక్కునే పని లేకుండా ఆడపిల్లల బెండకాయలు అవన్నీ కూడా చాలా చక్కగా ఫ్రెష్ గా పెట్టుకున్నారండి. పల్లెటూరులో ప్రతి ఇంటిలో కూడా ఉన్నాయి. అదే అందరికీ ఫ్రెష్గా ఉన్నాయి కదా. అది కల్తీ లేని ఎరువులు లేని ఫుడ్ అనమాట ఇది నిజంగా. ఈ తాతగారా మామగారు? ఫోటోలన్నీ చక్కగా పెట్టుకున్నారు. మరి ఎట్లా వేసవికాలం అప్పుడు గాలి సరిపోదుగా? పాతది అయిపోయిందేమో. నేను తెచ్చిస్తా, తీసుకుంటారా? ఫ్యాన్ తెచ్చిస్తా, తీసుకుంటారా? ఏమ్మా వంట ఇక్కడే చేసుకుంటావు మా అమ్మ? మరి చిల్లులు అవి ఉంటే వర్షం అప్పుడు ఏమైనా కారిద్దాం మా అమ్మ? మరి ఇదంతా రాదు. పరదాలు కప్పించేశారు అయితే వర్షం పడదు. ఆవిడైతే ఉండిపోమన్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా అని చాలా సార్లు అడిగారు. కాలక్షేపం ఎట్లా? ఒంట్లో బాగోనప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఓపిక అయిపోయింది మొత్తం. నవ్వుతున్నారు కానీ చక్కగా నవ్వుతూనే మాట్లాడుతున్నారు. నాకంటే ఎక్కువ నవ్వుతున్నారు. నేనే ఎక్కువ నవ్వుతాను, నాకంటే ఎక్కువ నవ్వుతున్నారు మామగారు చక్కగా. ఇది ఎలిసి మీద అన్ని పెడతారు. అవును కదా మామగారు? అవునవును. మా అమ్మ కబ్బోర్డ్ ఇది బల్ల మీద బౌరు పెట్టుకుంది. అవును, వెనక ఇట్లానే అమ్మమ్మ వాళ్ళు కూడా ఇట్లా దూలాలకి ఇలా తగిలిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడికక్కడ క్యాన్లు. ఈ లాంతర్ చూసి ఎన్నాళ్ళు అయిందో. చిన్నప్పుడు ఎప్పుడో కనిపించాయి. మా అమ్మగారు దాచుకున్నట్టుంది. మామగారు మీకు కేక్ లైట్ తెచ్చా. రోజుకొక కేక్ అయి తినండి, సరేనా? రోజుకొకటి తినండి. మళ్ళీ ఎప్పుడో వస్తావు 10 రోజులు పోయినాక. సరే వెళ్ళానా మామగారు? ఎప్పుడు రమ్మంటారు? పెంచుకుంటారా నన్ను? ఇక్కడ ఉండిపోనా? పెంచుకుంటారా? ఉండిపోనా? అలాగే మంచిది. అదే అదే అంతేగమ్మా. ఏం పెద్దది ఇంకా మాత్రం ఆరోగ్యంగా అలా ఉన్నారు. అదే అదే ఏమైంది అమ్మాయికి? ఎందుకు చనిపోయింది అమ్మాయి? ఎలా చనిపోయింది? చేతబడా? ఈ రోజుల్లో ఉంటాయి అలాంటివి. ఎవరు అంటే చేతబడి అంటే ఎలా చేస్తారు?
ఏదైనా హెల్త్ బాగాలేదవునమ్మా లేకపోతే అవునా ఇంట్లోనే మధ్య గారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక పిల్లల్ని పెట్టుకుని ఆమె ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నారు మొత్తాన్ని జీవితం మొత్తం.